డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఏఓ గారు, అకౌంట్స్ ఆఫీసర్ అండ్ నేను డిఎంహెచ్లో వచ్చినాము. రికార్డ్స్ ముఖ్యంగా డెలివరీస్కి సంబంధించిన రికార్డ్స్, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫండ్స్, అది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ టోటల్ ఇక్కడ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు. మేము స్పెసిఫిక్గా ఈరోజు నాన్ డ్యూటీ అవర్స్లోనే వచ్చాము. అంటే మామూలు టైమింగ్, హాస్పిటల్ టైమింగ్ కాక నాన్ ఆఫీస్ టైమింగ్స్లోనే కావాలని వచ్చాము. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు చూస్తాము అన్న ఉద్దేశంతో కూడా వచ్చినాము. అది ఒకటి. నెక్స్ట్ ఇంకా రెగ్యులర్ ఇన్స్పెక్షన్, రెగ్యులర్ మొత్తం హాస్పిటల్ అంతా ఓవర్ వ్యూ ఒకసారి చూసుకుని పోదామని చెప్పి వచ్చాము. సో ఇప్పుడు ఈ 3 పాయింట్లు. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆరోగ్యశ్రీ ఫండ్స్ గురించి డిసెంబర్ 2020 నుంచి 2022 నుంచి ఆరోగ్యశ్రీ ఫండ్స్ రావడం జరిగింది. సో మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్స్ మొత్తం అన్ని కూడా మేము ఆఫీస్కి తీసుకెళ్తున్నాము. మొత్తం ఎన్ని డెలివరీస్ జరిగినాయి, ఎవరెవరు డాక్టర్స్ చేసినారు, మొత్తం అంతా ఆడిట్ చేస్తాం. అమౌంట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ పరంగా చేసిన వాళ్ళ మెడికల్ టీమ్ కానీ సర్జికల్ టీమ్ కానీ ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారము ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ ప్రకారం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిందా లేక ఇంకేదైనా అది దానివల్ల జరిగిందా లేక ఇంకేదైనా డీవియేషన్స్ ఉన్నాయా ఫస్ట్ ఆడిట్ చేసుకుంటాము. ఆడిట్ టీమ్ చేస్తుంది. అది ఒక పార్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డెలివరీస్. ఇక్కడ డెలివరీస్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పిహెచ్సి కన్నా అన్ని పిహెచ్సిలతో పోల్చుకుంటే మన కోస్గి పిహెచ్సి బాగా డెలివరీస్ జరుగుతాయి. అది సంతోషించదగ్గ విషయం. కానీ పాపం ఏంటి అంటే, బాధాకరమైన విషయం ఏంటి అంటే అలిగేషన్స్ కొంచెం వస్తున్నాయి. అలిగేషన్స్ వీటి గురించి మనం ఖచ్చితంగా 100% ఇన్డెప్త్గా ఆడిట్ చేస్తాం. మేము బాధ్యులైన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి తీసుకెళ్తాము. మన సిసిఏ రూల్స్ ప్రకారము, రూల్ పొజిషన్ ప్రకారము ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ని డెలివరీస్ జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఒక లేడీ డాక్టర్ అయితే అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ లేడీ డాక్టర్ గత 2023 నుంచి డిసెంబర్లో ఇక్కడ కేవలం డెలివరీస్ కోసంగా ఒక డాక్టర్ని పోస్టింగ్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఏంటి అంటే మనకు దీనికి అనుబంధ పిహెచ్సి కందుకూరు పిహెచ్సి ఉన్నారు. కందుకూరు పిహెచ్సిలోనే లేడీ డాక్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ పనిచేయడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 2023 డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము ఆ కన్సల్ట్ డాక్టర్, మెడికల్ ఆఫీసర్, లేడీ డాక్టర్ కూడా వచ్చి ఇక్కడ డెలివరీస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కందుకూరు పిహెచ్సి, ఇక్కడ కోసిగి పిహెచ్సి సపరేట్. ఇవి రెండు కూడా కందుకూరు పిహెచ్సి కొత్తగా ఇంకా బిల్డింగ్ శాంక్షన్ కాలేదు. ఈ సమస్య ఇక్కడ ఒకటే కాదు, మిగతా కూడా మొత్తం కర్నూలు డిస్టిక్ లో కొత్తగా 12 పిహెచ్సిలు శాంక్షన్ అయినాయి. అందులో 3 కోలొకేటెడ్ పిహెచ్సిస్ కాక మిగతా 9 పిహెచ్సిలు కూడా ఎక్కడా కూడా ఇంకా బిల్డింగ్ కంప్లీట్ గా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి వీళ్ళను వివిధ రకాలైన హెల్త్ యాక్టివిటీస్ కు వాడుకుంటూ ఉన్నారు, యూజ్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల ఎక్కువ ఓపీ ఉన్న చోట ఓపీ చూస్తున్నారు. ఫీల్డ్ లెవెల్ సంచార చికిత్స ప్రోగ్రామ్ పోవడానికి సంచార చికిత్స ప్రోగ్రామ్ కూడా వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 2 డాక్టర్లు, కందుకూరు డాక్టర్లు ఇద్దరిని, ఒకతన్ని కందుకూరు డిటిఓ అతను. సో అతనికి కందుకూరుకు సంబంధించి పూర్తిగా బాధ్యతలు అతనికే ఉంటాయి. సో అతను సంచార చికిత్స ప్రోగ్రామ్ కి ఎవ్రీడే కందుకూరుకు సంబంధించి సంచార చికిత్సకు పోతారు. ఇంకొకటి అక్కడ ఉన్న ఇంకొక డాక్టర్ లేడీ డాక్టర్ కాబట్టి ఇక్కడ డెలివరీస్ లో ఉపయోగించుకుంటున్నారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. డెలివరీస్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 980 డెలివరీస్ జరిగినాయి. అందులో మంత్కి, ఒక నెలకి సుమారుగా 90 నుంచి 120 డెలివరీస్ ఒక నెలలో జరిగినాయి. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన డెలివరీస్ లో ఇప్పటి వరకు ఒక్క కూడా మెటర్నల్ డెత్ కాలేదు. ఒక్క మెటర్నల్ డెత్ అయితే రీసెంట్ గా అది
ఈ సంవత్సరంలో స్టార్టింగ్ లో ఒక మెటర్నల్ డెత్ అయింది. అది అన్ఫార్చునేట్ ఈవెంట్. అది కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వల్ల జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్ గా డెలివరీస్ చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్లో. కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అలిగేషన్స్ తీసుకునేయడం కాదు, వాటి గురించి ఇన్ డెప్త్ ఆడిట్ చేస్తాము, ఇన్ డెప్త్ ఎంక్వైరీ చేస్తాము. ఈ డెలివరీస్, అదర్ మెడికల్ సర్వీసెస్ సాఫీగా జరగడానికి ఖచ్చితంగా మా వంతు యాక్షన్స్ మేము వీళ్ళ మీద తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సెంటర్లు అంటే మామూలు 9 o'clock నుంచి 4 o'clock వరకు ఇవి జనరల్ సర్వీసెస్ ఉంటాయి. 4 తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మెటర్నల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే డాక్టర్ అందుబాటులో ఉండడం అంటే ఇక్కడ డాక్టర్ అందుబాటులో ఉండడు, ఫోన్ కాల్ ఏదైనా అవసరం అయితే వస్తారు. నెక్స్ట్ సిస్టర్ ఉంటారు, స్టాఫ్ నర్సులు ఖచ్చితంగా ఉంటారు.